ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి దోనెపూడి శంకర్ గారితో ఉన్నాం. మీరు కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీకి ఏమైనా పోటీ చేస్తున్నారు మీ సిపిఐ పార్టీ తరపు నుంచి? ఇంకా మా పార్టీలో ఇంకా చర్చించలేదు. పార్టీ చర్చించిన తర్వాత కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేయాలా వద్దా అనేటువంటిది నిర్ణయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతిసారి కూడా ఏం జరుగుతుందంటే పట్టుభద్రులు అంటే ఏదో ఒకటి సిపిఐ కానీ సిపిఎం నుంచి గట్టి పోటీ ఎదురుస్తుంది. ఏ అధికార పార్టీ ఎవరున్నా సరే సిపిఐ సిపిఎం పార్టీలు అనేది ఇద్దరు కలిసి చేస్తే ఒక బాగుంటుందని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దానికి గల కారణాలు ఏంటి సార్? ఇప్పుడు జనరల్ గా విజయవాడ గుంటూరు రెండు జిల్లాల ఇక్కడ కొద్ది గొప్ప వామపక్ష ఉద్యమానికి సానుభూతి పరులు, కార్మిక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు నిత్యం నిరంతరం కూడా ప్రజా సమస్యలపై నిర్వహించేటువంటిది గ్రాడ్యుయేట్స్ వామపక్షాలు. ఎలా అయిపోతుందంటే రాను రాను పోరాటాలకి ఎర్రజెండా, ఓట్లు వచ్చేటప్పటికి బూర్జువా పార్టీలకి దారాదత్తం అయ్యేటువంటి పరిస్థితి. అందువల్ల ఏమిటంటే ప్రజలు ఇప్పుడు ఎమ్మెల్సీలు అనేటప్పటికీ రాజకీయ రంగంలో నిష్ణాతులు, అలాగే కవులు, కళాకారులు, సాహితీ సాంస్కృతికలో నిష్ణాతులు ఇటువంటి వారిని ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసి పంపించాలి. ఇవాళ జరుగుతున్నది ఏమిటి? ఇవాళ ఎమ్మెల్సీలు అంటే ఎమ్మెల్యే టికెట్ రాకపోతేనో లేకపోతే రాజకీయ ఆవాస కేంద్రాలుగా మారిపోయింది. అలా మార్చేశారు ఎమ్మెల్సీలని. రాజకీయ ఆవాస కేంద్రాలే. వాడు ఎందుట్లోనూ లేడు. అలాగే ఎమ్మెల్సీలను మనం చూస్తున్నాం. గతంలో చూసాం. అసలు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వాళ్ళ హిస్టరీస్ చూస్తే మనం వాళ్ళ మీద నిజంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మేధావి వర్గం, ఒక చక్కటి ఎమ్మెల్సీలు కౌన్సిల్లో ఉండాల్సినటువంటి స్థాయి ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన, కార్మిక అన్ని రంగాలకు సంబంధించినటువంటి కళా సాంస్కృతిక రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు ఉండాల్సిన ఎమ్మెల్సీలు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రాజకీయ ఆవాస కేంద్రాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అందరూ గ్రాడ్యుయేట్ చదువుకుని ఉన్నారు సార్. గ్రాడ్యుయేట్లు కూడా ఒక పార్టీకి పనిచేస్తారంటారా లేకపోతే మేధావులకి పనిచేస్తారంటారా? అంటే ఇవాళ ఎన్నికలు అనేటప్పటికి కులం పనిచేస్తుంది, మతం పనిచేస్తుంది, డబ్బు పనిచేస్తుంది. మరి గ్రాడ్యుయేట్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు కొన్ని చోట్ల లెఫ్ట్ పార్టీ అభ్యర్థులు కూడా గెలుస్తున్నారు. అది ఏ పేరుతో పోటీ చేయనివ్వండి. గ్రాడ్యుయేట్స్ వచ్చేటప్పటికి కొద్ది గొప్ప విచక్షణ అనేటువంటిది కనపడుతుంది. కాబట్టి విజయవాడ లాంటి, గుంటూరు లాంటి నగరాల్లో కొద్ది గొప్ప ఆ వైపుగా ప్రజలు ఆలోచిస్తారు, గ్రాడ్యుయేట్స్ ఆలోచిస్తారని చెప్పేసి నేను ఆశిస్తాను. గ్రాడ్యుయేట్ అనేది ఇప్పుడు మనం ప్రతి పార్టీలో చూస్తాము. ఈ పార్టీల్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు సరే చదువుకున్న వాళ్ళు అంటే ఏదో ఒక పార్టీలో కొమ్ము కాస్తారు అనుకోండి. కానీ ఈ గ్రాడ్యుయేట్స్ కూడా కొంతమంది పార్టీలు కొమ్మి కాసేసి వాళ్ళకే పనిచేస్తున్నారు అనేది బాగా టాక్ అనిపించింది. అది శుభ పరిమాణం అయితే కాదు. దాన్ని మీరు ఎలా చూస్తారు? మీరే చెప్పారు శుభ పరిణామం కాదు, మంచి పరిణామం కాదు. కాబట్టి చదువుకున్న వాళ్ళు విజ్ఞతతోటి ఆలోచించాలి. విజ్ఞతతోటి ఆలోచించి ఓటు వేయాల్సిందిగా మనం విజ్ఞప్తి చేయాలి. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ప్రశ్నించేటువంటి గొంతు కావాలి, ప్రశ్నించేటువంటి గొంతు, వాయిస్ కావాలి, వాయిస్ ఆఫ్ ది పీపుల్ కావాలి. కాబట్టి అటువంటి వారు ఎవరైనా అంటే ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టులే. కొంతమంది ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్ నుంచి, మీ వామపక్షాల నుంచి కొంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీలు చూడండి, ఇప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే నిరోగస్తులు ఉన్నారు, నిరోగస్తులకి ఉద్యోగ ఉపాధి కల్పించాలనేది కొంతమంది చెప్తున్నారు. కానీ ఇలా వామపక్షం నుంచి వెళ్ళిన వ్యక్తులే తప్ప వేరే వ్యక్తులు అనేది ఉద్యోగస్తులకి ఉద్యోగాలు కావాలి, ఉద్యోగ కల్పన కావాలి, వేరే కంపెనీస్ రావాలి అలా మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్కళ్ళు కూడా అప్పుడు వేరే పార్టీస్ ఉన్నారు కదా, ఆ పార్టీ నుంచి వేరే వ్యక్తులు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఓన్లీ వామపక్షాలే మాట్లాడుకుంటారు. దాని మీద మీ అభిప్రాయం అండి? వామపక్షాలు ఉంటే వేరు, వాళ్ళ మాఫియా పెరిగిపోతుంది. మెడికల్ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా. ఈ మాఫియాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేది మాట్లాడే గొంతు కావాలి కదా, అసెంబ్లీ కౌన్సిల్లో కావాలి కదా. కాబట్టి ఆ వైపుగా ప్రజలు ఆలోచించాలి, ప్రశ్నించేటువంటి గొంతుని ఎంపిక చేసుకోవాలి. అందరూ కూడా అది లెఫ్ట్ పార్టీస్ ఎవరైనా వ్యక్తులతో పని లేదు. ఎవరైనా కూడా ఈవెన్ సిపిఐగా మా పార్టీ సిపిఐ. ఇప్పుడు పట్టుభద్రుల ఎమ్మెల్సీలో మీ పార్టీ పోటీలో ఉందా లేదా? మా పార్టీ పోటీలో ఉందా లేదా అనేది మా పార్టీ చర్చించాలి. అంతర్గతంగా చర్చించిన తర్వాత పార్టీ పోటీ చేయాలని భావిస్తే ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేసింది. అందువల్ల అది చర్చ జరగలేదు. ఓకే, ఇప్పుడు ఈ పార్టీకి పోటీ చేయడానికి ఎవరైనా క్యాండిడేట్స్ ఉన్నారా? మీరేమన్నా
దానికి పోటీ చేయడానికి రెడీగా ఉన్నారా? పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీ. 40 సంవత్సరాలుగా విద్యార్థి యువజన ఉద్యమాల్లో, కార్మిక ఉద్యమాల్లో ఉన్నాం. కార్పొరేషన్ లో 2 సార్లు ఫ్లోర్ లీడర్ గా చేశాం. ఓకే. ఈస్ట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాం. అనుభవం ఉంది కాబట్టి అర్హతలు ఎంతకంటే ఏమి కావాలి. నిత్యం ప్రజాసేవలో ఉంటాము, ప్రజా కార్యక్రమాల్లో మునిగి ఉంటాం. కాబట్టి పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఆ వైపుగా పార్టీ ఆలోచిస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. నిన్న రాజ్యసభలో అండి ఒక చిన్న విషయం, నిన్న రాజ్యసభలో అమిత్ షా గారు అంబేద్కర్ మీద కొన్ని మాటలు మాట్లాడారు అనమాట. దానికి వామపక్షాల నుంచి కానివ్వండి, లేకపోతే ఇండియా కూటమి నుంచి బాగా తీవ్ర దుమారం లెగుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అమిత్ షా కామెంట్స్ తప్పది. ఆయన నోటి దురద అని అన్నాను. నోటి దురద ఏమిటంటే అలాగే అహంభావం, అహంకారం, భారత రాజ్యాంగ నిర్మాతని అది అవమానించేటువంటి మాటలు. ఎందువల్ల ఆయన పేరు చెప్పించే బదులు హిందూ దేవుడిని చెప్పించండి అంటే ఈజ్ బౌద్ధ. ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు, సర్వమత సమానత్వాన్ని కోరుకున్నాడు. అది ఈనాడు ఎంతమందికి తెలుసు? అది దేవుళ్ళని, ఇక్కడ దేవుళ్ళకి అసలు అంబేద్కర్కి సంబంధం ఉంది. పార్లమెంట్లో ఒక సెక్యులర్ రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి హోమ్ మినిస్టర్ నోరు పారేసుకోవటం మంచిది కాదు. అలాగే అంబేద్కర్ భావజాలాన్ని ప్రతి వాళ్ళు ఇవాళ జపిస్తున్నారు లేదా వాడుకుంటున్నారు అని చెప్పడం వేరు, కానీ అంబేద్కర్ని చిన్న చూపుగా మాట్లాడటం, అంబేద్కర్ పేరు కంటే హిందూ దేవుడిని పుణ్యం వస్తుంది అంటాం, ఇవన్నీ కూడా మనువాద సంస్కృతిని ప్రతిబింబించేటువంటి మాటలు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏమాత్రం సిగ్గుశరం ఉంటే అంబేద్కర్ పట్ల ఆయన చేసిన కామెంట్స్ని ఉపసంహరించాలి. ఇవాళ అమిత్ షా ఇచ్చాడు, నా మాటలు వక్రీకరించారని చెప్పేసి. ఇది రికార్డెడ్ పార్లమెంట్లో. అవును, పార్లమెంట్లో అది రికార్డెడ్గా ఉంటుంది. కాబట్టి రికార్డ్స్ ఓపెన్ చేయమని, రికార్డుల నుంచి తొలగించమనండి మోడీని. స్పీకరు రికార్డ్స్ నుంచి తొలగించాలి ఆ వర్డ్స్ని. కాబట్టి ఆయన ఏం మాట్లాడింది అర్థమవుతుంది. కాబట్టి పేపర్లు వక్రీకరించినాయి, లేకపోతే మోడీ వక్రీకరించాడు, రాహుల్ గాంధీ వక్రీకరించాడు అనేటువంటిది కరెక్ట్ కాదు. ఓకే.